బ్రేకింగ్ న్యూస్. హన్మకొండలో దారుణం జరిగింది. హన్మకొండలో ఒక స్కూటీ పైన వెళ్తుంది యువతి. ఆ యువతి పేరు సునంద. బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది హన్మకొండలో. అయితే హన్మకొండ నుంచి స్కూటీలో వెళ్తున్నప్పుడు హన్మకొండ మండలం సమీపంలో కడిపికొండ దగ్గర కొంతమంది దుండగులు ఆమె పైన అటాక్ చేశారు. ఆ స్కూటీని అడ్డగించి ఆమె పైన కెమికల్ దాడి చేశారు. సో ఎంత దారుణం అంటే అమ్మాయిలు నిత్యం ఇంకా ఎక్కడో ఒక చోట కొంతమంది నీచుల చేతిలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సో కెమికల్ దాడి జరిగింది. ఆ కెమికల్ దాడిలో సునంద అనే నర్సింగ్ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. మొత్తం ఆ హెల్మెట్ ఉంది కాబట్టి ఇంకా అదృష్టవశాత్తు మొహం కాస్త సేఫ్గా ఉంది. మొత్తం చూడండి, కాళ్ళకి టోటల్గా కాళ్ళందు తీవ్రంగా ఎఫెక్ట్ అయిపోయాయి. సో ఆ దుండగులు చుట్టుముట్టారు. ఆ స్కూటీ పైన వెళ్తున్నటువంటి ఆ యువతిని, సునంద అనే యువతిని ఒంటరిని చేశారు. అక్కడ ఒక కెమికల్ దాడి, యాసిడ్ దాడి చేశారు. సో హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి అదృష్టవశాత్తు మొహానికి గాయాలు కాని పరిస్థితి. కానీ కాళ్ళకి చేతులకి తీవ్రంగా గాయాలైపోయాయి. సో ఆ కెమికల్ మీద పడితే ఎంత దారుణంగా ఉంటుంది. మొత్తం పొగలు కక్కుతూ మొత్తం ఎక్కడికక్కడ స్కిన్ మొత్తం ఊడిపోతుంటుంది. సో అంత దారుణంగా ఎఫెక్ట్ ఉంటుంది ఆ కెమికల్ దాడి. సో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చూసాం. ఇదే వరంగల్లో కూడా గతంలో కూడా జరిగాయి. వాళ్ళ పట్ల అప్పట్లో ఎన్కౌంటర్ కూడా చేశారు ఆ నిందితులని. అయితే అంటే ఇటువంటి యాసిడ్ దాడులు ఇంకా ఎక్కడో ఒక చోట ఇట్లా వెలుగు చూస్తూనే ఉన్నాయి. సో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సునంద అనే యువతి పైన ఇంత దారుణంగా దుండగులు చుట్టుముట్టి అటాక్ చేశారు, యాసిడ్ దాడి చేశారు. సో ఈ దాడిలో ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడింది. హెల్మెట్ వేసుకుంది. స్కూటీ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేసుకుంది కాబట్టి సరిపోయింది. సో చాలామంది స్కూటీ పైన వెళ్తున్నప్పుడు దగ్గరే కదా, కొంచెం దూరమే కదా, హెల్మెట్ అవసరం లేదు కదా అనుకుంటారు. ఇవాళ అమ్మాయి హెల్మెట్ అవసరం లేదు కదా అనుకుంటే ఇవాళ మొత్తం మొహం పైన పడేటువంటి పరిస్థితి. కానీ లక్కీగా అది కాళ్ళ వరకే. అంటే అమ్మాయి తప్పించుకుందా, లేదంటే వాళ్ళు సడన్గా అటాక్ చేసినప్పుడు మాట పెరిగినప్పుడు ఏమైనా తప్పించుకునే ప్రయత్నం చేసి ఉందా? లక్కీగానైతే కొంచెం స్వల్ప గాయాలతో, అంటే తీవ్రమైన గాయాలే, బట్ మొహానికి మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ కాకుండా తను కొంతవరకు సేఫ్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే ఎంజీఎం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సో మీరు విజువల్స్ చూస్తున్నారు, కాళ్ళు మొత్తం తీవ్రంగా ఎఫెక్ట్ అయిపోయాయి ఆ కెమికల్ దాడిలో. సో ఎంజీఎం ఆసుపత్రిలో సునందను చేర్పించి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు. సో ఎందుకు మరి అంటే ఇటువంటి దాడులు ఇంకా ఎక్కడో చోట ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? సో పోలీసు వ్యవస్థ ఇంత పటిష్టంగా వ్యవహరిస్తున్నా కూడా ఇంత భయం లేకుండా మళ్ళీ అంటే బయటపడితే దొరికితే మమ్మల్ని ఘోరంగా శిక్షిస్తారేమో అన్నటువంటి భయం కూడా ఇటువంటి దోషుల్లో, ఇటువంటి నిందితుల్లో మనకు కనిపించట్లేదు. హనుమకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది సునంద అనే యువతి. సో యువతిని కొంతమంది దుండగులు చుట్టుముట్టారు, ఫాలో అయ్యారు. అంటే ఏమైనా అంటే ప్రేమ వ్యవహారమా, మరి ఎటువంటి కారణాలు ఉన్నాయనేది ఇంకా పూర్తిగా మనకు తెలియాలి. సో జనరల్గా ఇటువంటి కండిషన్స్లో గతంలో కూడా ఇటువంటి కండిషన్స్లో ప్రేమ పేరుతో వేధిస్తున్నప్పుడు ఆ యువతి లేదంటే ఆ అమ్మాయి ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇట్లా కోపోద్రిక్తులు అవుతారు. కొంతమంది ఒక రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. అసలు ఒక మంచి చెడు మర్చిపోతారు, ఉచ్చం నీచం మర్చిపోయి ఈ రకంగా అమ్మాయిని వేధించడం. సో ఇప్పుడు యాసిడ్ దాడి చేయడం వల్ల వచ్చిందేంటి, ఉపయోగం ఏంటి అంటే ఇటువంటి కండిషన్స్లో ఎక్కువగా ప్రేమ పేరుతో వేధింపులు చేస్తుంటారు. నువ్వు బలవంతంగా ప్రేమిస్తావా లేదా అంటూ బాగా ఫోర్స్ చేస్తుంటారు అమ్మాయిల పట్ల. సో అట్లా ఈ అమ్మాయి కూడా మోస్ట్లీ అది లవ్ అనేది ప్రేమ పేరుతో జరిగేటువంటి వేధింపులే కారణం కావచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి కారణాలు కూడా మనకు తెలుసుకుందాం. అయితే ఈ దాడి పట్ల ఆ అమ్మాయి, ఆ యువతి సునంద తండ్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మా పాప ఆర్టికల్కి పోయింది, కాలేజీ నుంచి వెళ్ళి ఆర్టికల్ తీసుకుంటూనే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకుండా గ్రామంలో యాసిడ్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు పోలీసు ఫిర్యాదు చేసి ఏమన్నారు? వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ కూడా వచ్చిండు. మా పాప ఆర్టికల్కి పోయింది, కాలేజీ నుంచి వెళ్ళి ఆర్టికల్ తీసుకుంటూనే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకుండా గ్రామంలో యాసిడ్
కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ ఏసీ సార్ కూడా వచ్చిండు. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటానే వస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ సార్ సో అది సునంద, యాసిడ్ దాడికి గురైన సునంద తండ్రి చెప్తున్నటువంటి మాటలు. సో తమ కుమార్తె కాలేజీకి వెళ్ళింది, హాల్ టికెట్ కోసం వెళ్ళింది. తిరిగి వస్తున్నటువంటి క్రమంలో కడిపికొండ దగ్గర కొంతమంది చుట్టుముట్టి యాసిడ్ దాడి చేశారు తమ కూతురు పట్ల అంటూ చెప్తున్నారు సునంద తండ్రి. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు, ఎవరిపైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దానిపైన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఏం జరిగింది ఆ వరంగల్ దాడిలో, అంటే కాజుపేట దాడిలో, యాసిడ్ దాడిలో ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంటున్నారు? రాజేష్, రాత్రి మణికొండ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 124 BNS ప్రకారము ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ బాధితురాలు సునంద ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి 6:15 తన కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమం లోపల కడిపుకొండ గ్రామ పంచాయతీ వద్దకు రాగానే తన కాలుపై ఏదో లిక్విడ్ పడ్డట్లుగా అనిపించింది. వెంటనే చల్లగా అనిపించడంతో అక్కడ ఆగి చూసుకునేసరికి కొంత మంటగా అనిపించింది. అక్కడ ఆ సమయంలో ఎవరు లేరు, అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. సో వెంటనే తన బాబాయికి ఫోన్ చేసింది. వాళ్ళకి రావడం వెంటనే తనకు అదే వేరే లిక్విడ్ కావచ్చు, అది యాసిడ్ కావచ్చు అని భావించి అందరూ కూడా ఎంజిఎం తీసుకొచ్చి ప్రస్తుతం చికిత్స అందిస్తుంది. అయితే తన ఎడమ కాలుకు సంబంధించి కొంత బొబ్బలు వచ్చినట్లుగా, స్కిన్ కొంత ర్యాషెస్ వచ్చి మండినట్లుగా ఉండడంతో ఇది యాసిడ్ అటాక్ అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ఒక లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటి పోయి ఉండొచ్చు, లేకుంటే మన ఫ్లోర్ క్లీనర్స్ లిక్విడ్ యాసిడ్స్ కానీ పోసుండొచ్చు అనేటువంటి ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక యాసిడ్ కి సంబంధించి ఎంజిఎం వైద్యులు టెస్ట్ల తర్వాత అసలు అది యాసిడ్ నిజంగా లిక్విడ్ నైట్రోజన్ దేని కారణంగా తనకు మంటలు వచ్చినట్లుగా కాళ్ళపై కొంత ఇచ్చింగ్ ఎఫెక్ట్ చూపించింది అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా నిన్న యువతి వెళ్తున్న క్రమం లోపల ఆ సమయంలో తనకు కాలిపై లిక్విడ్ పడినటువంటి ఆ సమయంలోనే అక్కడ ఒక 40 నుంచి 40 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి అక్కడ బైక్ సైడ్ స్టాండ్ వేసుకొని నిల్చున్నాడు. అక్కడికి వెళ్ళగానే తానే చేతితో ఏదో విసిరినట్లుగా అనిపించింది అంటూ కొంత స్పష్టత లేని సమాచారం అయితే ఆ యువతి ఇచ్చింది. దీంతో కావాలనే తనపై ఎవరో ఈ లిక్విడ్ పోసారనేది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక అది కడిపికొండ శివారు ప్రాంతం కావడంతో అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు తాను జఫర్గఢ్ సంబంధించిన వడ్డగూడెం గ్రామానికి చెందిన యువతి, తను హనుమకొండ జయాలో BSc నర్సింగ్ చేస్తుంది. తనకు ఇక్కడ శత్రువులు కానీ, తనకు గొడవ పడ్డ వాళ్ళు కానీ, తనకు వేరే ఇష్యూలో తనతో కోపంగా ఉన్న ఎవరు లేరు. కానీ అలాంటి యువతిపై అంటే జనరల్గా ఇటువంటి ఈ ప్రేమ వేధింపులు అటువంటివి ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే ఆ అమ్మాయికే తెలిసి ఉండాలి, కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరైనా వేధిస్తున్నారా, ఈమె కొంత ఏమన్నా వ్యతిరేకిస్తుందా, లేదంటే ఆ కోపం పెట్టుకొని వాళ్ళు ఈ రకంగా అటాక్ చేస్తారా ఎవరైనా కనిపించకుండా. ఇప్పుడు అంటే ఆ కడిపికొండ ఏరియా అంటే మీరు అన్నట్టుగా అక్కడ పెద్దగా ఎవరు జనసంచారం ఉండదు, తక్కువగా ఉంటుంది, సీసీ కెమెరాలు అనేవి పెద్దగా ఉండవు. కాబట్టి అక్కడ ఏమన్నా టార్గెట్గా చేసుకొని పోతున్నప్పుడు తన కోపాన్ని వెళ్ళగక్కే విధంగా ఇటువంటి దాడి జరిగిందా అనే కోణంలో ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? పోలీసులు కూడా మొదటగా సునంద 18 సంవత్సరాల యువతి కాబట్టి తను నర్సింగ్ కోర్స్ అవుతుంది కాబట్టి అందులో తనకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ, తన గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు కానీ తనపై దాడి చేసే అవకాశం ఉందంటే ఆ కోణంలో కూడా ఆలోచించారు. కానీ దాడికి పాల్పడ్డ వ్యక్తికి సంబంధించి పూర్తి సమాచారం కూడా యువతి ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే అది కొంత చీకటి ప్రాంతము. అక్కడ తన మనిషిని అక్కడ స్టైల్ స్టాండ్ వేసుకొని బైక్ పై కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రం దాదాపు 45 సంవత్సరాలకు పైబడ్డ వ్యక్తిగా తను చెప్తుంది. అంటే తనకు ప్రేమ వ్యవహారం అయితే దీనికి ప్రధాన కారణం కాదు. మరోవైపు ఆ యువతిని దాడి చేయడానికి నిజంగా అంత దూరం ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జయ కాలేజ్ నుంచి కూడా కంప్లీట్ గా పద్మాక్షి గుట్ట శివారు ప్రాంతం నుంచి అదంతా కూడా కొంత అవుట్స్కట్స్ లాగా ఉంటుంది. సో అక్కడ సిక్కింలో ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి సో
ప్రేమకు సంబంధించినటువంటి అటాక్ లేకపోతే తనపై కక్ష పెంచుకుని చేసిన అటాక్ గా మాత్రం పోలీసులు కాదని నిర్ధారించారు. అయితే ఆ కొత్త వ్యక్తి ఎవరు, నిజంగా తనపైనే ఆ యొక్క ద్రవం, ఆ లిక్విడ్, అది యాసిడ్ కావచ్చు, మరి ఏదైనా లిక్విడ్ నైట్రోజన్ కావచ్చు, అది తనపై ఎందుకు పడవేశాడనేది ప్రస్తుతం పోలీసులు కూపిలాగుతున్న పరిస్థితి. మరోవైపు ఎవరైనా కావాలనే కొంతమంది వ్యక్తులు రోడ్డుపై విసిరేసే క్రమం లోపల తనకు తగిలిందా అనేది కూడా కొంత యాదృచ్ఛికంగా ఈ కోఇన్సిడెంట్ జరిగిందా అనేది కూడా పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే ఉంది. ఇక సునందన్కు సంబంధించి తాను నిన్న ఉదయం కాలేజీకి వచ్చినప్పుడు ఎవరితో వచ్చింది, ఆ కాలేజీలో ఎవరితో ఉంది, తర్వాత హాల్ టికెట్ తీసుకుని వెళ్లే క్రమం లోపల తన గురించి ఎవరికి తెలుసు అనే పూర్తి వివరాలు కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే తనతో ఉన్నటువంటి మిత్రులు తనకు సంబంధించి ఆ కాలేజీ లోపల కానీ చిన్న చిన్న వైరుధ్యాల కారణంగా కోపం మనసులో ఏదైనా దానిపై కక్ష పెంచుకోవచ్చు, తద్వారా వాళ్ళే దాడి చేయొచ్చు కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే తాను చదివే నర్సింగ్ కోర్స్ కాబట్టి కొన్ని రకాలైనటువంటి హాస్పిటల్స్ లోపల పనిచేసే కొన్ని కెమికల్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సో వాళ్ళ ద్వారానే ఈ దాడి కూడా జరుగుండొచ్చినటువంటిది ప్రస్తుతం పోలీసులు ఆ నిజాలు తేల్చే పనిలో ఉన్నారు. ఏదేమైనా కూడా ఇది ఈ యొక్క యాసిడ్ దాడి పూర్తిగా కంప్లీట్ రా యాసిడ్ కాకపోవడము, ప్రాణాపాయం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నా కూడా ఇట్లాంటి ఘటన జరగడంతో కొంత కలకలం అయితే రేగిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రణీత సూసైడ్ అటాక్, యాసిడ్ అటాక్ కూడా తీవ్ర సంచలనం రేపిన పరిస్థితి. సో అట్లాంటి ఘటన జరిగినటువంటి కలకలం రేపడంతో ప్రస్తుతం పోలీసులు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి వెల్లడించేటువంటి కోణం లోపల దర్యాప్తు అయితే జరుపుతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. హన్మకొండలో దారుణం జరిగింది, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా కావాలనే చేశారా అనే దానిపైన అయితే విచారణ చేస్తున్నారు. సునంద అనే యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది జయా నర్సింగ్ కాలేజీలో హన్మకొండ కాలేజీకి నిన్న హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళిందని వాళ్ళ తండ్రి చెప్తున్నారు. సో హాల్ టికెట్ తీసుకుని తిరిగి ఆ ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో, అంటే కడిపికొండ అంటే అక్కడ కొంచెం హన్మకొండ అవుట్స్కట్స్ లాగా ఉంటుంది, కడిపికొండ నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది. అయితే ఇంటికి వెళ్తున్న సమయంలో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత, ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి 6 కాగానే టోటల్గా చీకటి పడిపోతుంది. సో ఆ సమయంలో 6 గంటలు దాటిన సమయంలో తన స్కూటీపై వెళ్తుంటే ఒక బాటిల్ వచ్చి పడింది, ఆ శరీరం పైన పడింది. అదృష్టవశాత్తు అది కాళ్ళ వరకు పడింది కాబట్టి సొంత కాళ్ళు అయితే ఎఫెక్ట్ అయిపోయాయి. హెల్మెట్ ఉంది కాబట్టి సరే అది ఫేస్ వరకు రాలేదు కాబట్టి చాలా వరకు సేఫ్ అని చెప్పొచ్చు. అంటే ఇది కావాలనే ఎవరైనా కెమికల్ దాడి, అది రా యాసిడ్ కాకపోవడం కూడా కొంత ప్రమాద తీవ్రతను తగ్గించిందని చెప్పొచ్చు. మరి దీంట్లో ఎవరు ఉన్నారు, ఆ అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారా, ఆ అమ్మాయికి తెలియకుండానే వేధిస్తున్నారా, ఎవరైనా ఫాలో అవుతున్నారా, కావాలని వేశారా లేదంటే ఎవరైనా అటుగా వెళ్తున్నప్పుడు విసిరేస్తే ఏమైనా వచ్చి తగిలిందా అనే దానిపైన కూడా కోణాల్లో విచారణ చేస్తున్నారు. అమ్మాయి యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి యువతి కాబట్టి ఎవరైనా ప్రేమ వేధింపులకి పాల్పడుతున్నారా, ఆ విషయం సునందకు తెలియకుండా తనను ఫాలో అవుతున్నారా, సునందను ఏదో రకంగా కొంత ఇబ్బంది పెట్టాలని ఎవరన్నా ప్రయత్నించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది సునంద. సో దీనికి అసలు ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు, ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు, సునందను ఎవరు టార్గెట్ చేశారు, ఇది ప్రీ ప్లాన్డ్గా కావాలని సునంద ఆ మార్గంలో వెళ్తుంది అని తెలుసుకున్న తర్వాతనే ఈ రకంగా కొంత అమ్మాయిని అంటే కొంత భయభ్రాంతులకు గురి చేయాలి, అంటే బాగా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా యాసిడ్ పోసి గాయపరచడం కాకుండా కొంత భయభ్రాంతులకు గురి చేయాలి, కొంత ఇబ్బందికి గురి చేయాలని ఎవరైనా అనుకున్నారా, ఇది ఎట్లా జరిగింది, ఆ కెమికల్ ఏంటి, ఆ కెమికల్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీ పైన అనే దానిపైన కూడా డాక్టర్లు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఈ కేసును కొంత సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం ఏం కాదు, ఎందుకంటే అది కెమికల్, అది కొంతవరకే కాళ్ళ వరకే ఎఫెక్ట్ అయింది కాబట్టి ఓకే, అదే మొహం పైన పడితే చాలా వరకు దారుణంగా ఉండేది. మరి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో అక్కడ కెమికల్ బాటిల్ విసిరేసింది ఎవరు, అసలు అక్కడ జనసంచారమే ఉండదు. అటువంటి సమయంలో అక్కడ కెమికల్ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నారు, ఆ కెమికల్ బాటిల్ని ఎందుకు విసిరేశారు, ఎగ్జాక్ట్గా సునంద వస్తున్నప్పుడే కెమికల్ బాటిల్ ఎందుకు పడింది, ఇది కావాలనే పడిందా లేదంటే యాక్సిడెంటల్గా పడిందా అనే దానిపైన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. సో హన్మకొండ జయ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది, హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ అటాక్ జరిగింది సునంద అనే యువతి పైన.